Good morning, children. Today word building sha. Sha phonogram నేర్చుకుందాం ఈ రోజు. Okay? Sha means saha. Sha means saha. Okay? మీరు వర్డ్ బిల్డింగ్ పెట్టేటప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా సరే మీకు ష అని సౌండ్ వచ్చినప్పుడు మీరు ఏం తీసుకోవాలి? సహ. ఈ 2 లెటర్స్ తీసుకోవాలి. ఓకే, ష అని సౌండ్ ఎప్పుడు వచ్చినా మీరు ఏం తీసుకోవాలి? స తీసుకోవాలి, హ తీసుకోవాలి. డిక్టేషన్ రాసేటప్పుడైనా సరే ష అన్నప్పుడు మీరు స హ తీసుకోవాలి. ట్రేజింగ్లో చూడండి, ష మీన్స్ స హ, ష మీన్స్ స హ, ష మీన్స్ స హ. టుడే వర్డ్ బిల్డింగ్ ష. ష మీన్స్ స హ. ఓకే, క్యాష్. సే సౌండ్స్ క్యాష్. పేరెంట్స్ చెప్పేటప్పుడు షని బాగా వాళ్ళకు ఒత్తి పలికి చెప్తే వాళ్ళకు ష అనేది మంచిగా పెడతారు, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ష, క్యాష్. సే సౌండ్స్ క్యాష్. కా యాష్, క్యాష్. కా యాష్. ష మీన్స్ సహ. ష మీన్స్ సహ. ఈ 2 లెటర్స్ పెట్టాలి. క యాష్, క యాష్, క్యాష్. నెక్స్ట్ షాప్. సే సౌండ్స్ షాప్. షాప్ లో ఏమేమి సౌండ్స్ వస్తున్నాయి చూడండి. ష ఓ ప, షాప్. ష మీన్స్ స హ. ష ఓ. ఓ అంటే ఏం తీసుకోవాలి? ఓ ఓ. ష ఓ ప, ష ఓ ప. చదివేటప్పుడు కూడా సాహా అని ఎవరు రీడింగ్ చేయకూడదు. ష మీన్స్ అన్నప్పుడే, ష అంటే ఏమేమి తీసుకోవాలి అన్నప్పుడే మీరు సాహా అని చెప్పాలి. ష అని పలికినప్పుడు మీరు డైరెక్ట్గా సాహా తీసుకోవాలి. మళ్ళీ మీరు సాహా అని చెప్పకూడదు. దీన్ని చదివే రీడింగ్ చేసేటప్పుడు షానే రీడింగ్ చేయాలి. ఓకే, ష ఓ ప, షాప్. నెక్స్ట్ ట్రాష్. సే సౌండ్స్ ట్రాష్. ఏమేమి సౌండ్స్ వస్తున్నాయి ట్రాష్ లో? ట రా యాష్, ట్రాష్. ట రా యాష్. ష అంటే ఏమేమి చెప్పినా నేను? ష మీన్స్ సహ, ట్రాష్. ఓకే, ఇప్పుడు రీడింగ్ చేద్దాం. ట రా యాష్, ట రా యాష్, ట్రాష్. నెక్స్ట్ డిష్. సే సౌండ్స్ డిష్. డిష్ లో ఏమేమి సౌండ్స్ వస్తున్నాయి? డా ఈ. ఈ మీన్స్ డాట్ ఈ. డిష్. డా ఈ ష, డిష్. ఓకే, డా ఈ ష, డా ఇష్, డిష్. నెక్స్ట్ షట్. సే సౌండ్స్ షట్. షట్ అన్నప్పుడు ఏమేమి సౌండ్స్ వస్తున్నాయి చూడండి. ష, ష అ. అ మీన్స్ ఆయు. అ మీన్స్ ఆయు. ష అ ట, షట్. ష అ ట, ష అట్, షట్. నెక్స్ట్ ఫ్లాష్. సే సౌండ్స్ ఫ్లాష్. ఫ్లాష్ లో ఏమేమి సౌండ్స్ వస్తున్నాయి? ఫా లా యాష్, ఫ్లాష్. ఫాలా యాష్, ఫ్లాష్. ఓకే, సరే రీడింగ్ చేద్దాం. ఫా లా యాష్, ఫాలా యాష్, ఫ్లాష్. నెక్స్ట్ వాష్. సే సౌండ్స్ వాష్. వాష్. వా ఆ అంటే ఏం చెప్పినా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన ఆ అని మొత్తం పలికినప్పుడు ఏం తీసుకోమని చెప్పిన? ఆ తీసుకోమని చెప్పిన కదా. ఇప్పుడు కూడా ఆనే తీసుకోవాలి. అ అన్నప్పుడే యు తీసుకోవాలి. ఆ అన్నప్పుడు ఆ తీసుకోవాలి. చూడండి, వా ఆ
means sah. Wash. Wash, wash. Next. Fish. Say sounds of fish. Fish లో ఏమేమి సౌండ్స్ వస్తున్నాయి చూడండి. ఫస్ట్ సౌండ్ ఫ. ఈ. ఈ మీన్స్ ఈ చిన్నగా పలుకుతున్నా నేను. ఈ ఫ ఈ ష. ష మీన్స్ fish. ఫ ఈ ష. ఫ ఈ ష fish. నెక్స్ట్ shoot. సే సౌండ్స్ షూట్. ఇక్కడ 2 ఫోనోగ్రామ్స్ వస్తున్నాయి చూడండి. ఇట్లా కూడా చేయొచ్చు మీరు వర్డ్ బిల్డింగ్. షూట్ షా ఫోనోగ్రామ్ వస్తుంది, ఊ ఫోనోగ్రామ్ వస్తుంది. 2 ఫోనోగ్రామ్స్ వస్తున్నాయి ఇక్కడ. షూట్ షా, ఇది షా ఫోనోగ్రామ్. ఊ ఇంతకు ముందు చెప్పినాం కదా ఊ. ఊ మీన్స్ టోస్. ఓకే, ఊ మీన్స్ టోస్. షా ఊ ట shoot. షా ఊట్ షా ఊట్ షూట్. ఓకే, 2 ఫోనోగ్రామ్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి. ఇంతకుముందు ఊ చేసింది వచ్చింది, ఇప్పుడు చెప్పిన షా కూడా వచ్చింది. ఇంకొకటి చెప్దామా ఇట్లా. షాంపూ. సే సౌండ్స్ షాంపూ. షా అంటే ఏమేమి తీసుకోవాలి మనం ఇప్పుడు చెప్పిన క్లాస్లో. షా షాంపూ. షా ఆ. ఆ అంటే ఏం తీసుకోవాలి? ఆ తీసుకోవాలి. ఓకే, షా ఆ. నెక్స్ట్ సౌండ్ ఏమొస్తుంది? ప. రాకపోతే మీరు రీడింగ్ చేయాలి ఇట్లా. షా ఆ ప ఊ. ఊ మీన్స్ టోస్. ఊ మీన్స్ టోస్. ఓకే, షా ఆ ప ఊ షాంపూ. ఒకసారి దీన్ని రీడింగ్ చేద్దామా మనము. కా యాష్. కా యాష్ క్యాష్. షా ఆప్. షా ఆప్ షాప్. ట రా యాష్. ట రా యాష్ ట్రాష్. డా ఇష్. డా ఇష్ డిష్. షా అట్. షా అట్ షట్. ఫా లా యాష్. ఫా లా యాష్ ఫ్లాష్. వా ఆష్. వా ఆష్ వాష్. ఫా ఇష్. ఫా ఇష్ ఫిష్. షా ఊట్. షా ఊట్ షూట్. షా ఆ పా ఊ షాంపూ. Okay children, today Sha phonogram finish. Thank you.